నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, సింహరాశి వారికి సంబంధించి ఎవరైతే నరఘోష నరదిష్టి శత్రువుల నుంచి ఇబ్బంది పడుతున్నారో, వీళ్ళు ఎదగకూడదని చెప్పి వేరే వాళ్ళ నుంచి కాస్త ఇబ్బందికర వాతావరణం ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ బాధలన్నీ తొలగిపోవడానికి జీవితంలో ఎప్పుడు చేసుకున్నా కూడా ఫలించేలాగా మంచి రెమెడీ ఒకటి తెలియజేయండి. ఎందుకంటే పక్క వాళ్ళు ఏడుపు తగులుతుందండి, ఏం చేసినా కలిసి రావట్లేదు, ముందుకు వెళ్ళలేకపోతున్నాం, ఎప్పుడు కూడా మానసిక ఆందోళన స్ట్రెస్ ఫీల్ ఉంటుందని చాలామంది బాధపడుతున్నారు. మన కామెంట్ రూపంలో కూడా తెలియజేస్తున్నారు. సో వాళ్ళందరికీ ఒక మంచి పరిష్కార మార్గం తెలియజేయండి. సింహరాశి వారికి సంబంధించి ఏ విషయం చెప్పాలన్నా ముందు వీరి తర్వాతనే అని చెప్పచ్చు. వీరికి ఏది అవసరం లేదు వాస్తవానికి. ఎందుకంటే సింహరాశి వారు అంటేనే సింహం, ఇక ఖచ్చితంగా, ఇక అందులో నో డౌట్. సింహానికి నరఘోష ఉంటుందా? ఉండదు. కానీ చెప్పుడు మాటలు వినడం వల్ల, చెప్పుడు మాటలు, మనకు కథ కూడా ఉంది సింహానికి సంబంధించో పులికి సంబంధించో. ఆ నీటిలో చూపించి నీకంటే గొప్పగా ఉన్నది అంటే అది నీటిలో దొరకడము. అంటే చెప్పుడు మాటలే వీరికి పెద్ద శత్రువులు. ఇది ఒక్కటే. ఎవరైతే ముందుగా వీరికి ఫోన్ చేసి వీరి భావన చెప్తారో వాళ్ళదే పట్టుకుంటారు. ఇక అర్థమైందా? ఎవరైతే ముందుగా ఫోన్ చేసి, ఇప్పుడు ఒక బిజినెస్ జరుగుతుంది అక్కడ, లేదా ఒక ఆఫీస్, లైక్ ఒక షాప్, వాళ్ళ బాసుది సింహరాశి అనుకో. ఒక 10 మంది, ఒక 8 మంది వర్కర్లు ఉన్నారు అక్కడ. ఈ 8 మందిలో ఒకరికి తెలియకుండా ఒకరితో టచ్లో ఉంటాడు. ఈయన ఉండి వీరి గురించి వాడేమంటాడని కానీ, లేదా వారే ఎట్లా పని చేస్తాడో మంచిగానే చేస్తాడా అని కానీ, మళ్ళీ వాళ్ళని పిలిచి వీళ్ళు మంచిగానే చేస్తారా అని కానీ ఇట్లా తెలుసుకుంటూ ఉంటారు. ఇందులో ఎవరైతే ముఖ్యంగా సార్కు బాగా దగ్గరుండి, వీడు అట్లా చేస్తాడు, వాడు ఇట్లా చేస్తాడు, వీడిది వాడది, వీడిని తీసేస్తేనే బాగుంటుంది, నెక్స్ట్ మంత్ కొత్త వాళ్ళని పెట్టుకోవాలి, మనకు వీని వాళ్ళు ఇంత లాస్ వస్తుంది అంత లాస్ వస్తుందని ఎప్పుడైతే ఈ చెంచాగిరి చేస్తూ ఉంటారో వీరిని ఎక్కువ నమ్ముతారు మీరు. అయితే వీనికి వానికి లొల్లి కావచ్చు అక్కడ, వీళ్ళిద్దరికి లొల్లి అయిందేమో. మరి నాకు అతని గురించి చెడుగా చెప్తున్నాడు, మరి అతను గత కొంతకాలం నుండి నా దగ్గర బాగానే పనిచేస్తాడు, మరి పాపం మంచివాడే, తన టైం బాగాలేదు కావచ్చును అని అనుకుంటే సరిపోతుంది. ఇక్కడ వీరి మాట విని పాపం వాడిని తీసేసేసరికి ఇబ్బంది ఎదురైతే. ఎప్పుడైనా సింహరాశి వారు మరలా చెప్తున్న 3 సార్లు చెప్పుడు మాటలు వినకండి. ఇది మీ జీవితంలో, మీ జిందగీలోనే ఇది పెద్ద మైనస్. దయచేసి చెప్తున్న సింహరాశి వారు, ఎదుటివారు నా గురించి ఏమనుకుంటున్నారని మీరు ఎక్స్పెక్టేషన్ చేయడము, మీకు మీరు ఊహించేసుకోవడము, లేదా మీకు మీరే డిసైడ్ చేసేయడం, వాడు ఇంతే అని చెప్పి డిసైడ్ చేసేయడం, ఇదన్నీ వద్దు. ఎందుకంటే వీరికి సామాన్యంగా ఈగో ఫీలింగ్ బాగుంటుంది. ఇక కింద కామెంట్లు చెడుగా పెట్టినా మంచిదే, కానీ నేను చెప్తున్నా విషయం, ఈగో ఫీలింగ్. ఎట్లాంటి ఈగో ఫీలింగ్ అంటే, నేను, నా, ఇది నాది, ఇది నా జాగా, ఇది నా ఇల్లు, ఇది నా సంస్థ, ఇది నా మనుషులు, ఇంతే. వీళ్ళు ఎట్లా అంటే, ఒక మనిషి వీరి దగ్గర ఉంటే ఆ మనిషిని వీరు కొన్నట్టుగానే చూస్తారు, ట్రీట్ చేస్తారు. ఇప్పుడు వీరికి ఒక డ్రైవర్ ఉన్నాడు, కేవలం మీరు కార్లో కూర్చోవడమే. ఉదయం 6ంటికి బయలుదేరారు, మళ్ళీ రాత్రి 10 అయింది వచ్చారు. పాపం అతను నడుపుతూనే ఉన్నాడు. వచ్చారు 10ంటికి, ఇంటికి వచ్చిన తర్వాత తిన్నాం, పడుకున్నాం. మీకు ఏదో తెలివైంది, నువ్వు పొద్దుగా లేచినావు, వెళ్ళిపోయినావు. పాప రాత్రంతా అతను కారు నడిపి కాలు నొప్పితో ఉండొచ్చు. నువ్వు ఇంకా లేవలేదా, లేవబుద్ధి అయితే లేదా లేవవా, రెస్ట్ కావన్నా, ఇలాంటి కారాధ్యమైన మాటలు మాట్లాడతారు. ఎప్పుడైతే మన కింద పనిచేసే వారిని కానీ, మనతో ఉండేటువంటి వ్యక్తులను కానీ, మన ఇంట్లో ఉండేటువంటి భార్యను భర్తను కానీ, వీరిని మనము ప్రేమగా చూసుకోవడం ద్వారా మనకు మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే సూర్యుడు అధిపతి వీరికి.
సూర్యుడు అంటే ఏంది? ఒక ఎనర్జీ. ఈ ఎనర్జీని మనం ఫామ్ చేసుకోవాలి అనుకుంటే ఒక పెద్ద తరహాగా ఆలోచించాలి, ఒక పెద్ద మనిషిలాగా మనం ఉండాలి. శనికి సంబంధించినటువంటిది నెంబర్ 8, వీరికి పెద్ద మైనస్. ఏలినాటి శనిలో ఉండేటువంటి వారు కానీ, అర్ధాష్టమ శనిలో ఉండేటువంటి వారు కానీ, లేదా శనితే పీడింపబడేటువంటి వారు కానీ ఈ సింహరాశికి సంబంధించినటువంటి వారితో జత కలవలేరు, ఇబ్బంది ఎదురవుతుంది. నెంబర్ 8 కానీ, నెంబర్ 17 కానీ, అదేవిధంగా 26 కానీ ఈ సంఖ్యలలో జన్మించినటువంటి వారిని వివాహం చేసుకున్న, ఈ సంఖ్యలలో మీ వివాహాలు జరిగిన, ఈ సంఖ్యలలో ఏమైనా కొత్త వాహనాలు కొన్నా, ఈ సంఖ్యలలో మీ ఫోన్ నెంబర్ కానీ లైక్ ఇంకేమన్నా కూడా చాలా పెద్ద ఎత్తున మోసం జరిగే ఛాన్సెస్ ఉంటుంది, లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. విడాకులు కూడా అవుతుంది కోర్టు రిలేటెడ్. సో ఎప్పుడైనా సింహరాశి వారు అంటే 10 మందికి చెప్పేటువంటి స్థాయిలోనే ఉంటారు, 10 మందికి చెప్పే స్థాయిలోనే ఉంటారు. ఇక అది ఫిక్స్ అయిపోండి, ఆడవారు కానీ మగవారు కానీ. ఒకవేళ ఇంట్లో భార్యది సింహరాశి అయితే భర్త ఆమె మాట ఖచ్చితంగా వినాలి, తప్పదు. వింటేనే బండి నడుస్తుంది. 2 ఎడ్లు వెళ్తూ ఉన్నవి, ఎద్దుల బండి ఒక మూలమలుపు వచ్చింది, రెండింటికి 2 తిరిగితే కింద పడుతుంది. సో ముందు ఒకటి టర్న్ కావాలి, తర్వాత ఒకటి టర్న్ కావాలి. అట్లా సింహరాశి జాతకులు ఇంట్లో ఉంటే వారి మాటే వినాలి. తండ్రి కానీ తల్లి కానీ అది ఏదైనా కానివ్వండి, వాళ్ళ మాట విని వాళ్ళతోనే ఉండాలి. అదేవిధంగా ఎవరి సహాయాన్నైనా తీసుకోవడానికి అస్సలు ఇష్టపడరు. ఎవరైనా ఒక 100 రూపాయలు ఖర్చు పెడితే వీరికి నచ్చదు. 100 పెట్టినావా, నీకు 1000 ఖర్చు పెడతాంటారు. అలాంటి పరిస్థితి ఉంటుంది. అదే ఎవరికైనా సహాయం చేయాలంటే మాత్రం ముందుంటారు. జారి కింద పడ్డారనుకో, ఎవ్వరు ముట్టుకోవద్దు, నేను లేస్తా, మీరేమద్దు, నాకు మీరు సింపతే చూపెట్టద్దు అంటారు. ఇప్పుడు బైక్ యాక్సిడెంట్స్ కానీ ఏమైనా జ్వరాలు వచ్చి హాస్పిటల్లో ఉన్నా కూడా ఫోన్ చేసి పలకరిద్దామన్నా భయం. ఇట్లాంటి వాళ్ళను నాకేం కాలేదు అనుకుంటారు, ఏమైనా అందరికీ చెప్పినావా అంటారు. లేకుంటే నువ్వు ఫోన్ చేస్తే ఎత్తి కానీ ఎవరికైతే చెప్పకు, నాకు ఏ ఫోన్ రానియకు అంటారు. అంటే వీళ్ళ పరిస్థితి అట్లా ఉంటుంది. ఇప్పుడు సింహం ఉన్నది, సింహం దగ్గరికి ఒక నక్క పోయి అయ్యో జ్వరం వచ్చిందా అంటే ఎట్లుంటుంది పరిస్థితి? సో వీరి స్వభావం మొత్తం ఇంతే ఉంటుంది, ఈగో ఫీలింగ్తోనే ఉంటుంది. అందరిని నమ్మటం వీరిలో పెద్ద బలహీనత, నమ్మేస్తుంటారు అందరినీ. ఇందాక చెప్పా, అదే మనకి ఇక్కడ ఉంది. ఎవరు ఏది చెప్తే అది నమ్ముతారు. అదేవిధంగా కొన్నిసార్లు అలా నమ్మి మోసపోతారు, భంగపడతారు. ఇంకను అయినప్పటికీ కూడా వీరి ప్రవర్తనను మార్చుకోరు, మళ్ళీ నమ్ముతున్న మళ్ళీ చెప్పుడు మాటలే వింటారు. ఇంకా అదేవిధంగా తను అనుకుంటే ఎంత డబ్బైనా లెక్క చెయ్యరు. తను ఇది కావాలి అనుకున్నా, ఇక్కడికి వెళ్ళాలి అనుకున్నా, ఈ కారు కావాలి అనుకున్నా, ఈ వస్తువు కొనాలి అనుకున్నా కూడా లెక్క చెయ్యరు. స్వార్థం, కొంచెం స్వార్థం కూడా ఉంటుంది. ఇంకా అదేవిధంగా సున్నితమైనటువంటి మనస్తత్వం కూడా ఉంటుంది. ఒకవేళ తేడా వస్తే మాత్రము గ్రానైట్ రాయిగా సున్నితమైన మనస్తత్వం, చిన్నపిల్లల మనస్తత్వం. చిన్నపిల్లలు మాట్లాడితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది వీరి పరిస్థితి. కానీ కోపం వస్తే మాత్రం మనం తట్టుకోలేం. బాంబు కంటే డేంజర్ ఇది. తప్పు చేస్తే మాత్రం క్షమించే మనస్తత్వం అయితే ఉండదు. ఒకవేళ వీళ్ళే తప్పు చేస్తే ఎవరూ లేని సందర్భం చూసి మెల్లగా చెప్తారు, సరే ఒప్పుకుంటారు. ఇక అయ్యో నాదేనా మిస్టేక్, సరే సరే అవుతాడు, ఓకే డన్. అలాంటి స్వభావం కలిగినటువంటి వారు. ఇంకను ఆదివారం నాడు పూజలు, దానాలు, కొత్త పనులు ప్రారంభించడము వీరికి మహా విజయాన్ని తెచ్చిపెడుతుంది. అదేవిధంగా ముదురు ఎరుపు రంగు వీరికి శుభాలను ఇస్తాయి. ఇంకా 4వ సంఖ్య గల వారితో జరిపేటువంటి ధన వ్యవహారాదులలో, ధన సంబంధమైనటువంటి విషయాలలో అంటే మనకు నెంబర్ 1, నెంబర్ 4 రెండు కూడా వీరికి ప్లస్. నెంబర్ 8, నెంబర్ 5, మళ్ళీ నెంబర్ 7 కొంత ఇబ్బందికరమే.
కనుక ఇది గమనించుకోవాలి. కనుక తప్పకుండా ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ మనకు ఏదైతే నరఘోష, నరదృష్టి ఇలాంటి సందర్భాలలో వీరు మర్రి చెట్టుకు పాలు పోస్తూ ఉండాలి. అధికంగా మర్రి చెట్టుకు పాలు పోస్తూ ఎవరికైనా ఆదివారం రోజు అన్నదానం చేస్తూ ఉండాలి. అన్నదానం కానీ లేదా మనకు గోధుమలను దానం చేస్తూ కానీ గోధుమ పిండితో చేసినటువంటి చపాతీలను ఆవుకు పెట్టడము, ఆవంటే ఎద్దుకు పెట్టడం. అదేవిధంగా లేత గులాబీ రంగులో ఉండేటువంటి వస్త్రంతో చేసినటువంటి ఆసనంపై కూర్చొని వీరు జపం చేసుకోవాలి. లేదా లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి కరావలంబ స్తోత్రం చదువుకోవాలి. లేదా అమ్మవారికి సంబంధించినటువంటి ఏవైనా నామాలు చదువుకోవడం ద్వారా విశేషమైనటువంటి ధనయోగము, ఈ నరఘోష, నరదృష్టి, శత్రుపీడల నుండి దూరమవుతారు. ప్రతిరోజు నిద్రించేటువంటి సమయంలో ఒక 4 లవంగాలు, 4 ఇలాచీలు, అదేవిధంగా మిరియాలను వీరు తప్పకుండా కూడా బర్న్ చేయాలి. వీరు రూమ్లో పడుకునేటువంటి రూమ్లో కాలబెట్టి ఎట్లా పచ్చకర్పూరము లేదా ముద్ద కర్పూరంతో ఆ వచ్చినటువంటి భస్మాను తీసి బొట్టుగా పెట్టుకోవడం ద్వారా వీరికి ఇది ప్రతి శనివారం చేసి ఆ వచ్చినటువంటి భస్మాన్ని పక్కన పెట్టుకోవాలి. ప్రతి శనివారం పెట్టుకోవాలి. ఇలా చేయడం ద్వారా వీరికి ఎప్పటికీ ఇక ఈ నరఘోష, నర సంబంధించింది ఎప్పటికీ రాదుగాక రాదు. అయితే వీరికంటూ వ్యక్తిగత జాతకరీత్యా రాజకీయాలలో ముందుండాలి అనుకుంటారు, లేదా గవర్నమెంట్ ఉద్యోగం రావాలి, లేదా నేను ఫలానా బిజినెస్ పెట్టాలి అనుకుంటారు. మరి అందులో రాణించాలా, రాణించకూడదా? సంతానం ఎప్పుడవుతుంది? మరి ఇదే సింహరాశి వారికి ఒకవేళ కనుక సూర్యుడు నీచలో ఉంటే ఇబ్బందే కదా. మరి ఈ విషయాలన్నీ మనకు ఎట్లా తెలవాలి? వ్యక్తిగత జాతకాన్ని చూసుకోవాలి. వ్యక్తిగత జాతకాన్ని ఎప్పుడైతే మనం చూసుకుంటామో మన జన్మ లగ్నము ఆ యొక్క నవాంశలో మనకి ఏం తెలియజేస్తుంది? రాబోయే వ్యక్తి యొక్క వివాహం చేసుకోబోతున్నాం, మరి ఆ వ్యక్తి యొక్క గుణగణాలు ఏమిటి, ఆ వ్యక్తి స్వభావం ఏమిటి, ఆ వ్యక్తి వాళ్ళ అమ్మ స్వభావం ఏమిటి, ఆ వ్యక్తి వాళ్ళ నాన్న స్వభావం ఏమిటి, ఇవన్నీ ఉంటాయి కదా. అయ్యో తల్లిదండ్రులకు ఒక పిల్లనిస్తున్నామంటే. సో ఇలాంటి విషయాలైనా కూడా మనం చెప్పచ్చు. ముక్కు ముఖం తెలియకుండా వారి యొక్క స్వభావం మనం చెప్పవచ్చును. సో దాన్ని బట్టి చక్కగా మీ అమ్మాయి ఎట్లా ఉండబోతుంది ఆ ఇంట్లో, ఇలాంటివి ఎన్నో విషయాలకై తప్పకుండా సంప్రదించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇవాళ రేపు ఒక డాక్టరు, ఒక లాయరు, ఒక చక్కటి ఆస్ట్రాలజరు అవసరం. అది గుర్తుంచుకోండి. సో సింహరాశి వాళ్ళకి ఓవరాల్గా వివిధ రకాల బాధలు పోవడానికి జీవితంలో ఎప్పుడూ చేసుకునే వీలుగా అద్భుతమైన పరిష్కార మార్గాలు మాకు తెలియజేశారు. ధన్యవాదాలు. మహాదేవ్.